నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। ఆంధ్ర సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు। చంద్రబాబుపై ఉన్న ప్రేమ తెలంగాణ రైతాంగంపై ఎందుకు లేదని కవిత నిలదీశారు। బ్యాగులతో దొరికిన రేవంత్ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది, అందుకే ఆయన చెప్పినట్లు ముఖ్యమంత్రి రేవంత్ నడుచుకుంటున్నారని ధ్వజమెత్తారు। నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు। అక్కడ పసుపు రైతులతో మాట్లాడి వారి కష్టాలు, సమస్యలు, మార్కెట్లో ఉన్న ధరల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు। గతంలో ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం తర్వాత బనకచెర్ల ప్రాజెక్టు చేపడతామని చంద్రబాబు ప్రకటించారని, చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారని చెప్పారు। గోదావరి నది నుంచి 200 టీఎంసీలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు చేపడుతోందన్నారు। మన దగ్గర నుంచి 200 టీఎంసీల నీటిని ఆంధ్ర ఎత్తుకుపోతుంటే మూర్ఖపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ నిలబడ్డారని మండిపడ్డారు। నిజంగా తెలంగాణ హితం కోరితే చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు। ప్రభుత్వం కోర్టులో ఎందుకు కేసులు వేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు। ఆనాడు ఏపీ ప్రాజెక్టులు చేపడితే కాలువలు నిర్మిస్తే కేసులు వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాశారని, కోర్టుల్లో కేసులు వేసి స్టేలు తీసుకొచ్చారని గుర్తు చేశారు। తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని, అవసరమైతే కోర్టుకు వెళ్లి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేశారు। కాగా పేరుకే గెజిట్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని, కానీ చట్టబద్ధత కల్పించలేదని ఎండగట్టారు। దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందని, బోర్డుకు చట్టబద్ధత ఉంటే బయటి దేశాల నుంచి వచ్చే నాసిరకం పసుపు దిగుమతులు తగ్గుతాయని చెప్పారు। దానివల్ల స్థానికంగా పసుపుకు మంచి రేటు వస్తుందని వివరించారు। మార్కెట్ యార్డులో వ్యాపారులంతా సిండికేట్ గా మారి పసుపు ధర తగ్గిస్తున్నారని, 4-5 రోజులు వేచి చూసినా పసుపు కొనడం లేదని తెలిపారు। ఒక రకంగా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నదని, ఎంత మంచి నాణ్యత గల పసుపుకైనా మంచి ధర ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు। విషయం ఏం లేదు। అయితే ఇవాళ రైతన్నలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలవడానికి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా। ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఇద్దరు కూడా ప్రజాభవన్లో మీటింగ్ పెట్టుకున్నారో, ఆ తర్వాత ఇమీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు నేను గోదావరి నుంచి నీళ్లు తీసుకొని బంకచెర్ల నుంచి తీసుకుపోతానని ఆయన ప్రకటించిండు। నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇది ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలి। ఆ ప్రజాభవన్ మీటింగ్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బ్రీఫ్ చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రీఫ్డ్ మీ అని చెప్పి బయటకు పోయి బంకచెర్ల మొత్తం కూడా ఆ రిజర్వాయర్ కడతామని చెప్పి ప్రకటించారు। ఎన్ని టీఎంసీలు తీసుకుపోతారట? గోదావరి నదికెళ్ళి 199 అంటే దాదాపు 200 టీఎంసీలు గోదావరి నదికి వెళ్ళి తీసుకుపోయి అది కృష్ణా బేసిన్కి ఇస్తారట, పెన్నా బేసిన్కి ఇస్తారట। అంటే ఆంధ్రాలో ఉన్న మొత్తం అన్ని ప్రాజెక్టులకు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకుంటారు। మన దగ్గర గోదావరిలోకి వెళ్ళి 200 టీఎంసీలు ఎత్తుకపోతుంటే ఈ అవగాహన లేని మూర్ఖపు ముఖ్యమంత్రి చూసుకుంటా నిలబడ్డాడు। ఎందుకంటే ఈయన జుట్టు మరి బ్యాగ్తో దొరికిండు కదా, ఈయన జుట్టు చంద్రబాబు చేతిలో ఉన్నది, ఆ చంద్రబాబు జుట్టు మోడీ చేతిలో ఉన్నది। కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుడు తప్పితే తెలంగాణ రైతుల గురించి ఆలోచన లేదు, తెలంగాణ నీళ్ళ గురించి ఆలోచన లేదు। ఇది దారుణమైన విషయం। నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తూ ఉన్నా, నిజంగా మీరు తెలంగాణ హితం కోరేటటువంటి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఉత్తరం రాస్తలేవు కేంద్రానికి? రాయొచ్చు కదా మోడీ గారికి, మేము ఒప్పుకోం ఈ ప్రాజెక్టు చంద్రబాబు ప్రతిపాదనని, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఎందుకు వేస్తలేవు? కేసీఆర్ గారు ఆనాడు రాయలసీమ ప్రాజెక్టు కడితే స్వయంగా తనే పోయి ప్రధానమంత్రికి కంప్లైంట్ చేసిండ్రు, ఉత్తరం రాసిండ్రు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసిండ్రు, స్టే తీసుకొని వచ్చిండ్రు। ఎస్ఎల్బిసి రైట్ కెనాల్ విస్తరణ చేస్తే ఆనాడు కూడా ఉత్తరం రాసిరు, దాన్ని వ్యతిరేకించారు। నాగార్జున సాగర్ రైట్ కెనాల్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు। పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ చేపడితే ఆనాడు కూడా దాన్ని వ్యతిరేకించారు, ఉత్తరం రాసిరు, ప్రధానమంత్రి దగ్గర పోయినరు। మరి నువ్వెందుకు పోతలేవు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా? నీకు తెలంగాణ రైతుల కంటే ఎక్కువ ప్రేమ చంద్రబాబు నాయుడు మీద ఉన్నదా? గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? మా తెలంగాణ రైతుల ఉసురు తీసి, మా కృష్ణా గోదావరి జలాల్లో వాటాను తీసి చంద్రబాబు నాయుడుకు మీరు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను। మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి మీరు నిజంగా ఈ రైతుల మంచిని కోరుకుంటే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలి। ఆ 200 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి ఒప్పుకోము। ఎట్ ఎనీ కాస్ట్ తెలంగాణ రైతాంగం అంతా కూడా మీ మీద ఉద్యమం చేస్తుంది। మీ చిత్తశుద్ధిని, మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే ఇమీడియట్గా మీరు కేంద్రానికి కంప్లైంట్ చేయండి, అవసరమైతే కోర్టుకు పోండి, ఆ ప్రాజెక్టులను ఆపండి। ఇక్కడ తక్షణ సమస్య
మా నిజామాబాద్ పసుపు రైతుల సమస్య మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు మేము 1వ తారీఖు మార్చి వరకు సమయం ఇస్తాం, అంటే దాదాపు ఒక వారం ఉన్నది. అంత లోపల మీరు చెప్పినట్టే మేమేం కొత్తగా అడుగుతలేం, మీరే చెప్పిర్రు ఎంతకన్నా అమ్ముడు అని పసుపు 12,000 నింపుతాం రైతులకు అన్నారు. ఇవాళ 8,000 అమ్ముడు పోతే 4,000 ఇవ్వండి, 9,000 అమ్ముడు పోయిన రైతుకు 3,000 ఇవ్వండి, 11,000 పసుపు అమ్ముడు పోతే వాళ్ళకు 1,000 యాడ్ చేయండి. ఏం చేస్తారో చేయండి, కానీ 12,000 మనకు రైతులకు వర్కౌట్ అయ్యేటట్టుగా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మాత్రం మార్చి 1వ తారీఖు నాడు పెద్ద ఎత్తున భారీగా కలెక్టరేట్ ముంగట రైతులందరం కూడా కలిసి మరి ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రైతులను ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. పసుపుకు వెంటనే, పసుపుకు వెంటనే, పసుపుకు వెంటనే. ఆయనకు వ్యక్తిగతంగా కమెంట్ చేసుడు తప్ప ఇంకో పనేముందే? నోరు ఉంది కదా అని మాట్లాడే డేట్ పడతాటు పని వేయాలా. బాధ్యతాయుత పొజిషన్లు ఉన్న వాళ్ళు మాటలు తక్కువ వేయాలి, పని ఎక్కువ వేయాలి. నిన్న ఏం మాట్లాడిండండి ఆయన మీటింగ్లో? బీజేపీని తిట్టిండు, కొద్దిసేపు బీఆర్ఎస్ని తిట్టిండు. బీఆర్ఎస్లో నన్ను కోర్టు తిట్టింది, ఆయనను ముఖ్యమంత్రి గారిని చివాట్లు పెట్టింది. నువ్వు ఆ కవిత గారి విషయంలో నువ్వు మాట్లాడొద్దని చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. ఇగో మా అన్నదమ్ములు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు నిర్ణయిస్తారు సమయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదరిద్రపు సీఎం అంటూ దుయ్యబట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను దూషించడం మానుకుంటే రేవంత్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అచ్చోసిన ఆంబోతు మాదిరి రంకెలు వేయడం మానుకోవాలన్నారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. సభా సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు సీఎం రేవంత్ బట్టలు విప్పుతామని హెచ్చరించారు. పాలన చేతకాని సన్యాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన భావదరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోటీశ్వరులైన మహిళలను మాత్రమే రేవంత్ ఓట్లు అడగాలన్నారు. తెలంగాణ దివాలా తీసిందని గత 15 నెలలుగా కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ పరువును గంగలో కలుపుతున్నారన్నారు. కాళేశ్వరంపై కొంతమంది సన్యాసులు చెత్తవాగుడు బంద్ చేయాలని చెప్పారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై ఫిబ్రవరి 17న డిప్యూటీ సీఎం భట్టి విడుదల చేసిన సమగ్రమైన నివేదికను రేవంత్ చదువుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టికి ధన్యవాదాలు తెలియజేశారు. ఢిల్లీ పార్టీలకు తెలంగాణ పరిపాలించిన జాతకాలం తిరిగింది కాబట్టి ఇది పేపర్ల వార్త. ఇది ఈరోజు వార్త, ఈరోజు పేపర్ వచ్చిన వార్త. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గరిష్టానికి, ఆర్థిక లోటు గరిష్టానికి వీకింది. సన్నాసుల పరిపాలన చేత అయితే లేదు. నేను చేసింది ఏందో ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను చెప్పలేదు, నా కవిత్వం కాదు. ఈరోజు ఈ దివాలా కోరు కాంగ్రెస్ నమ్మే పాపానికి వీళ్ళ అసమర్థ పాలనలో తెలంగాణ చేతికి వచ్చి పరిస్తున్నది. ఎందుకు అంటే జనవరి నెలాఖరు వరకు, మన పోయిన నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వీళ్ళు 1,30,000 కోట్ల ఆదాయం అరిచినారు. కానీ ఖర్చు పెట్టింది 1,00,000 కాదు, 1,23,15 కోట్లు సంపాదించారు. ఖర్చు చేసి 1,49,566 కోట్లు. అంటే రాబడి కంటే ఖర్చు 26,000 కోట్లు ఎక్కువ. ఏడబోతున్నాయి పైసలు? కొత్త స్కీమ్ చాలు చేయలే, ఒక్క మనిషి కొత్త రూపాయి ఇయ్యను. మహిళలకు 2,500 అన్నావు, 2 రూపాయలు ఇయ్యలు. తులం బంగారం అన్నావు, మనుగుడు లేదు. రైతు బంధు వెయ్యవు, రైతు రుణమాఫీ చెయ్యవు, స్కూటీలు అంటావు ఇవ్వవు, ముసలోళ్ళకు పెన్షన్ 4,000 చేస్తాను ఇవ్వవు. మరి ఎందుకు ఖర్చు పెరిగింది? ఎందుకు నువ్వు రాబడి ఖర్చు పెంచినావు చెప్పగలుగుతావా? అసలు ఎందుకు అప్పు చేస్తున్నావు? ఇవాళ నీకు మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పచెప్తే నువ్వేం చేస్తున్నావు? ఒక సంవత్సరంలో 1,40,000 కోట్లు అప్పు చేసినావు. ఈ నీ రేవంత్ రెడ్డి చేతగాంతనం, కాంగ్రెస్ పార్టీ అసమర్థత ఇవాళ రాష్ట్రానికి ఆశనిపాతం లాగా పరిణమించింది. ఎందుకంటున్నా ఈ మాట? రిజిస్ట్రేషన్ తగ్గిన వాస్తవం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆదాయం పెరుగుతున్న, ఆస్తులు పెరుగుతుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి నువ్వు పొడిచిన వెన్నుపోటు వల్ల, నీ దిగుమాలిన హైడ్రా వల్ల ఇవాళ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చి వేణుగోపాల్ రెడ్డి మొన్న తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. నీకు రాజకీయపరమైన కక్షలు సెటిల్మెంట్స్ తప్ప రాష్ట్రాన్ని ఎట్లా ఆర్థికంగా బాగు చేయాలన్న సోయి నీకు లేదు. అందుకే కేసీఆర్ ఆనవాళ్ళని చెప్పేసి ఎక్కడలో వ్యవసాయాన్ని సాగు దెబ్బకొట్టినావు. మేడిగడ్డ రిపేర్ లేకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల వాళ్ళు ఏం జరుగుతున్నది? భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం సంక్షోభంలో పడి చివరి మళ్ళకు కాళేశ్వరం నీళ్లు చివరి సూర్యాపేట తుర్తిలో పంట పరిస్థితి
ఇవాళ మీరు కాళేశ్వరం నిలబెట్టడం వల్ల కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ రిపేర్ చెప్పడం వల్ల అదొక వైపు. అట్లాగే మేము 10 ఏళ్ళు పకడ్బందీ ప్రణాళికతో అవినీతి లేకుండా రాష్ట్ర ఖజానాను ప్రతి ఏటా సంపదను పెంచుతూ మధ్యలో కరోనా వచ్చినా డిమానిటైజేషన్ వచ్చినా కేంద్రం అసలు సహకరించకపోయినా మేము సంపద సృష్టించినాం, రాష్ట్రానికి తలసరి ఆదాయం పెంచాం. నువ్వేం చేసినావు? ఈ ఒకటే సంవత్సరంలో సావు దెబ్బ కొట్టి అన్ని రంగాలను కూడా నీ చేతగాంతనంత ధ్వంసం చేసినావు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేపట్టే సౌకర్యాలు సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్మన్ అన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలన్నారు. నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి కలెక్టర్ ఆశీష్ సంఘాన్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభమవుతున్నందున త్రాగునీరు, శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని, త్రాగుని సమస్య తలెత్తకుండా నీటి సరఫరా చేయాలని మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. ప్రతి సంవత్సరం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులకు తెలిపారు. నమాజ్ సమయంలో విద్యుత్ సరఫరాలు అంతరం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఏసీకి సూచించారు. రంజాన్ పండుగ నేపథ్యంలో అదనంగా అవసరాల మేరకు పాల సరఫరా అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చక్కెర అదనపు కోటా సరఫరా చేయాలని పౌర సరఫరాల అధికారులకు తెలిపారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలోని మసీదుల వద్ద శాంతి భద్రతలను పోలీసు యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. పండుగ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని చెప్పారు. సహృద్భావంతో పండుగను నిర్వహించుకోవాలని కోరారు. తప్పుడు ఫిర్యాదుతో ప్రైవేట్ అధ్యాపకుల ఎమ్మెల్సీ ఓట్లు తొలగించారని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ బాలు అన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తుది జాబితాలో ఉన్న వారి ఓట్లను యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు డాక్టర్ బాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల తుది జాబితాలో ఉన్న ప్రైవేటు కళాశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయుల పేర్లను తప్పుడు ఫిర్యాదుతో తొలగించారని చెప్పారు. ఒక ఉపాధ్యాయ సంఘం తప్పుడు ఫిర్యాదును కరీంనగర్ ఎలక్టరల్ అధికారికి ఉద్దేశపూర్వకంగానే చేయడం జరిగిందన్నారు. దీనివలన 350 మంది తుది జాబితాలో ఉన్న ఎమ్మెల్సీ ఓటు కలిగిన ఉపాధ్యాయులు, అధ్యాపకుల అమూల్యమైన ఓటు హక్కును కోల్పోవడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 200 మందికి పైగా ఓటు హక్కును కోల్పోయారని చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓటు కలిగిన వారికి కనీసమైన సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించడం సరికాదని, దీనిపై తెలంగాణ రాష్ట్ర కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యొక్క ఓటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల కార్యక్రమం ఉన్నది. మరి దీంట్లో భాగంగా ఎవరైతే 4 జిల్లాల్లో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో, ప్రైవేటు జూనియర్ డిగ్రీ ప్రొఫెషనల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులను అకారణంగా ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది. మరి ఇది ఎందుకు తొలగించారనేది ఎవరికి కూడా తెలియలేదు. ఎవరైతే ఓటర్గా వివరాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఫైనల్ పార్ట్ లిస్టులో వచ్చిన వారి పేర్లను మరి అకారణంగా తొలగించారు. మరి ఎందుకు తొలగించారని వివరాలను మేము తెలుసుకుంటే, మరి ఇక్కడ మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక పేరుకు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ అథారిటీ మరి కరీంనగర్
రిటర్నింగ్ అధికారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ను బేస్ చేసుకొని ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లందరికీ కూడా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారంగా చేసుకొని పేర్లు వివిధ మండలాల్లో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల యొక్క అధ్యాపకుల యొక్క పేర్లతో సహా వీళ్ళు ఇచ్చిర్రంటే మరి ఏ రకమైనటువంటి అక్రమంగా ఇచ్చిరనేది కనబడుతున్నది. మరి పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మరి ఏదో ఒక సినిమాలో ఒక ఓటు వేయినందుకే మరి ఈరోజు కరీంనగర్ రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తే ఆ కింద ఇచ్చినటువంటి నంబర్కు ఫోన్ చేస్తే కూడా ఆ నంబరు మరి ఈరోజు మమత అనే పేరుతోని ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఫాల్స్ ఎలిగేషన్. ఇది టీచర్ల పైన మరి లెక్చరర్ల పైన తప్పుడు ఫిర్యాదును ఈరోజు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ తప్పుడు ఫిర్యాదు కారణంగా ఈరోజు చాలామంది యొక్క టీచర్లను అధ్యాపకులను తొలగించడం జరిగింది. మరి మేము ఈరోజు తెలంగాణ లెక్చరర్ల ఫోరం తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఇలాంటి వాటి వల్ల అపహాస్యం అవుతున్నాయి. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలి అని చెప్పి ప్రతిరోజు కళాశాలల్లో స్కూళ్ళలో విద్యార్థులకు బోధించేటువంటి ఉపాధ్యాయులకు ఈరోజు లెక్చరర్లకు ఇట్లాంటి అన్యాయం జరగడం అనేది చాలా బాధాకరం. ఇది ఈరోజు 27వ తేదీ లోపు జరిగేటువంటి ఎన్నికలను వాయిదా వేయాలి. వాయిదా వేసి ఎవరైతే ఈ తప్పుడు ఫిర్యాదు చేసిరో అకారణంగా ఓట్లు ఎందుకు తొలగించారో కనీసం ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఇప్పటి వరకు. ఈరోజు ఎవరైతే జిల్లా కలెక్టర్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో మండలాల వారీగా ఎవరైతే ఫైనల్ పార్ట్ లిస్ట్లో తొలగించిన వారికి ఫోన్ కూడా చేయలే. మరి ఎందుకు మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా ఓటు కూడా తొలగించారు. మరి మాకు విద్యార్హతలు లేవా, మేము కాలేజీలో పనిచేయడం లేదా, మరి ఎందుకు తొలగించారని అంటే దానికి ఎవరు ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. మరి దీనిపైన ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీంట్లో ఉపాధ్యాయ సంఘం ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. చిన్నరాంపూర్ గ్రామంలో పోలీసులు 2 నాటు తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈసా బిన్ సయ్యద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
బాన్సువాడ మండలం చిన్న రాంపూర్ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద నుంచి 2 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. పక్కా సమాచారంతో ఎస్ఐ మోహన్ ఆధ్వర్యంలో నిందితుడి ఇంటిపై దాడి చేశామన్నారు. గ్రామానికి చెందిన ఈసా బిన్ సయ్యద్ తన పూర్వీకుల నుంచి వచ్చిన 2 నాటు తుపాకులను అడవి జంతువులను వేటాడేందుకు ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. కుమార్తె వివాహం జరుగుతుండగానే అదే మండపంలో తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే లోపే మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కామారెడ్డి జిల్లా బీకనూరు మండలం రామేశ్వరపల్లిలో చోటు చేసుకుంది. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. కూతురు వివాహం చేసి సాగనంపుదామనే క్రమంలో కన్న తండ్రిని గుండెపోటు కాటు వేసింది. పచ్చని పందిట్లో కుప్పకూలి తండ్రి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బీకనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాలచంద్రం తన కుమార్తె కనక మహాలక్ష్మి వివాహానికి స్థానిక పెళ్లి మండపంలో ఏర్పాటు చేశాడు. వివాహ తంతు జరుగుతుండగానే మండపంలో స్పృహ తప్పి పడిపోయాడు. ముహూర్తానికి కొన్ని క్షణాలే మిగిలి ఉండడంతో వధువు తల్లి వరుడి కాళ్లు కడిగి ఆ తర్వాత జరగాల్సిన తంతును పూర్తి చేశారు. వధువు తండ్రిని బంధువులు కామారెడ్డిలోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. బాలచంద్రం మరణ వార్త విని వివాహానికి వచ్చిన బంధువులంతా విషాదంలో మునిగిపోయారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ ఆ పెళ్లి చూడక ముందే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కాగా పెళ్లికి హాజరైన బంధుమిత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.